ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతి ఉదయం దేవుని వాగ్దానమును ధ్యానించి మన యొక్క దినచర్యలు ప్రారంభించుట వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము, గాని మాటల్లోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసంలోనూ పవిత్రతలోనూ మాదిరిగా నుండుము. ఆమెన్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన పత్రిక. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము అని ఖచ్చితముగా తెలియజేయుచున్నారు. ప్రియ సహోదర సహోదరి, దేవునిపై నమ్మకముంచి ఆయనను విశ్వసించి ఆయన వాక్య ప్రకారము జీవించేవారు చాలా జాగ్రత్తగా ఉండవలేను. భక్తిహీనులు, దేవుని భయము లేని వారు, లోకానుసారులు ఎవరైనా మిమ్ములను తక్కువ చేసి మాట్లాడనివ్వవద్దు. వారికి సరైన సమాధానము చెప్పవలేను. వారికి బుద్ధి చెప్పవలేను. కించపరిచి హేళన చేసి మాట్లాడనివ్వవద్దు. పౌలు గారు ఈ విషయంలో దేవుని పిల్లలైన మనకందరికీ తెలియజేయుచున్నారు. మరియు మన యొక్క మాట తీరు మృదువుగా ఉండాలి. ఖచ్చితముగా నిజాయితీగా మాట్లాడాలి. సత్యమునే మాట్లాడాలి. మన యొక్క ప్రవర్తన దేవునికి ఇష్టానుసారంగా ఉండులాగున ప్రవర్తించాలి. భక్తిహీనుల వలె ప్రవర్తించకూడదు. మర్యాదగా క్రమంగా ప్రవర్తించాలి. దేవుని భయము కలిగి ప్రవర్తించాలి. మరియు ప్రేమ విషయంలో అనురాగం కలిగి నిష్కలంకమైన ప్రేమను కనపరచాలి. యథార్థమైన ప్రేమను కలిగి ఉండాలి. అంతరంగమందు ప్రేమను కలిగి ఉండాలి. మరియు విశ్వాసములోను పవిత్రతలోను మాదిరిగా జీవించాలి. దేవుని నమ్ముకున్న మనము ఆయనపై ఆధారపడి జీవించే వారము. నా దేవుడు నన్ను రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, నా ప్రతి సమస్యను తీర్చగల గొప్ప దేవుడు నా పక్షమున ఉన్నాడు, నేను దేనికి భయపడను అని విశ్వసించాలి. ధైర్యంగా ఉండాలి మరియు పవిత్రతను కలిగి ఉండాలి. చెడ్డవారికి దూరంగా ఉండాలి. చెడు క్రియలకు దూరంగా ఉండాలి. చాలా పవిత్రంగా ఉండాలి. ఈ లోకమంతా చెడు క్రియలతో నిండి ఉన్నది. ప్రియ సహోదర సహోదరి, దేవుని నమ్ముకొని ఆయన యందు స్థిరపడి ఆయన కృపను పొందుకున్న వారము పౌలు గారు చెప్పినవన్నిటినీ పాటించాలి. దేవుని పిల్లల గురించి ప్రత్యేకించి మనకు వాక్యం ద్వారా తెలియజేసి ఉన్నారు. కావున ప్రియ సహోదర సహోదరి, వాక్యం ద్వారా తెలియజేసిన సంగతులన్నీ పాటించి ఆ దేవాది దేవుని యొక్క మెండైన దీవెన ఆశీర్వాదములు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు. యేసయ్య, గడిచిన దినమంతా మీ చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలనందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యమును వినక లోకము తట్టు పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. అప్పుల బాధలు, ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న బిడ్డలను ఓదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి. గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి, బాగు చేయండి. భర్తను కోల్పోయి కుటుంబం అంతా అయోమయ స్థితిలో దుఃఖసాగరంలో ఉన్న బిడ్డలను ఆదరించండి. వారి పక్షమున నిలబడి వారి కుటుంబానికి కావలసిన ఆర్థిక వనరులు అందులాగున మీ కృప ఉంచండి. అలాగే భార్యను కోల్పోయి కుటుంబం అంతా చిన్న భిన్నమైన వారిని తాకండి. దుఃఖ సాగరములో మునిగి ఉన్న కుటుంబాన్ని ఆదరించండి.
వారికి కావలసిన సదుపాయములు అందులాగున మీ కృప ఉంచండి. వికలాంగులను కాపాడండి. వారికి సాటి అయిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి. మంత్రులను, ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రులను కాపాడండి. రాజకీయ నాయకులను కాపాడండి. అధికారులను కాపాడండి. దేశాన్ని శాంతి సమాధానంగా పరిపాలించడానికి తగిన జ్ఞానమును దయచేయండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేయుచున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. క్షేమాన్ని దయచేయండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరు పర్యంతము మీ కృప కాపుదల దయచేయండి. దైవ సేవకులను, వారి కుటుంబాలను కాపాడండి. వారు చేయుచున్న సేవ నూరంతులుగా ఫలించి అభివృద్ధి చెందులాగున మీ కృప ఉంచండి. కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. యవనస్తులను కాపాడండి. తల్లిదండ్రుల మాట విని మీ యందు భయభక్తులు కలిగి జీవించులాగున మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.